రాష్ట్రంలో రెండో అతి పెద్ద దేవాలయమైనటువంటి అమ్మవారి ఆలయానికి గత 3 నెలల నుంచి రెగ్యులర్ ఈవో గారిని నియమించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. డిసెంబర్ చివరిలో ఈవోగా ఉన్నటువంటి రామారావు గారు రిటైర్ అయిన తర్వాత ఇప్పుడుండేటువంటి ఈవో రామచంద్ర మోహన్ గారు 3 పదవి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆయన అడిషనల్ కమిషనర్గా అమ్మవారి ఆలయ ఈవోగా ఆయన 3 పదవి బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆయన ఏ పదవి బాధ్యత మీద కూడా పూర్తి సమయం కేటాయించలేనటువంటి పరిస్థితి గురించి అందరికీ స్పష్టంగా తెలుసు. కమిషనర్గా వారి బాధ్యతలు నిర్వర్తించాలి, రాష్ట్రంలో అన్ని దేవాలయాల పనులు బాధ్యతలు చూసుకోవాలి, మరి అడిషనల్ కమిషనర్గా బాధ్యతలు చూసుకోవాలి, అమ్మవారి ఆలయ ఈవోగా బాధ్యతలు చేయాలి. మరి అమ్మవారి ఆలయంలో ఎక్కడైనా సరే ఆయన వారం రోజుల పాటు అక్కడే ఉండి పదవి బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉందా? ఆయన మంచి వ్యక్తి, బాగా పనిచేస్తారు, కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కానీ అమ్మవారి ఆలయంలో సమయం కేటాయించలేకపోవడం వలన అక్కడ అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భక్తులకు సంబంధించిన సౌకర్యాల కార్యక్రమాలు, ఇంకా అనేక అంశాల మీద ఆయనకి సమయం చాలట్లేదు. కనుక మేము కూటమి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు అమ్మవారి ఆలయానికి తక్షణమే రెగ్యులర్ ఈవోని నియామకం చేయాలి. గతంలో తెలుగుదేశం పార్టీ అనుసరించిన విధానాన్ని మరలా దుర్గగుడికి ఈవోగా ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించాలి, రెగ్యులర్ ఈవోని నియమించాలి. అదేవిధంగా వారు కూడా ఐఏఎస్ స్థాయి అధికారి అయ్యి ఉండాలని కూడా ఈ సందర్భంగా మేమైతే కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి 3 నెలల నుంచి ఎందుకు ఒక రెగ్యులర్ ఈవోని నియమించలేకపోతున్నారో సమాధానం చెప్పాలి. ఇంకా రెండో అంశం, మరి రాబోయే నెల రోజుల్లో పాలక మండళ్ళు కూడా నియామకం చేస్తామని చెప్తా ఉన్నారు. దేవాలయాల పాలక మండళ్ల నియామకంలో నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులను కానీ వారి కుటుంబాలకు కానీ అవకాశం కల్పించకూడదు. రౌడీ షీటర్లో, మాజీ రౌడీ షీటర్లో, భూ కబ్జాదారులో ఇట్లాంటి వ్యక్తులకి పాలక మండలిలో అవకాశం కల్పించకూడదు. అదేవిధంగా అమ్మవారి ఆలయంలో కాంట్రాక్ట్లు అన్నీ కూడా హిందువులకే ఇవ్వాలి. చాలా కాంట్రాక్ట్లు అన్యమతస్థులు చేస్తూ ఉన్నారు. ఆలయ ప్రతిష్ట దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. హిందూ ధర్మం, సనాతన ధర్మం గురించి మాట్లాడేటువంటి చాలామంది, నేను ఎవరో ఒక్క వ్యక్తుల గురించి మాట్లాడతాను, చాలామంది ఈరోజు చూస్తూ ఉన్నాం, ధర్నాలు చేస్తూ ఉన్నారు, దీక్షలు చేస్తూ ఉన్నారు. ఒక దగ్గరే కాదు కదా, వాళ్ళు కూడా స్వామీజీలు కూడా చేయాల్సింది. అమ్మవారి ఆలయంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల మీద కూడా మీరు దృష్టి సారించాలి కదా. అమ్మవారి ఆలయంలో చాలా కాంట్రాక్ట్లు అన్యమతస్థులు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వారిని కాంట్రాక్టుల నుంచి తొలగించి హిందువులకే ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేనైతే కోరుతా ఉన్నా. దీని మీద కావాలంటే ప్రభుత్వానికి అన్ని వివరాలు, ఆధారాలతో సహా అందిస్తాం. ఏ కాంట్రాక్ట్లు ఎవరు చేస్తూ ఉన్నారు, ఏ పార్టీ అండదండలు ఉన్నాయి, ఇప్పుడు అధికార పార్టీలో ఏ నాయకుడు అండదండలు ఉన్నాయనేది పూర్తి సమాచారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తాం. ఖచ్చితంగా ఈ అంశం మీద కూడా విచారణ చేయాలి. అదేవిధంగా ఇక్కడ రెగ్యులర్ ఈవోగా లేకపోవడం వలన పూర్తిగా పర్యవేక్షణ కొరవడింది. ఉద్యోగస్తులు ఇష్టాని రీతిన
వారికి నచ్చినట్టు పనిచేస్తూ ఉన్నారు. అసలు మీరు బయోమెట్రిక్ ఎంతమంది వేస్తూ ఉన్నారు, వీరు ఎక్కడెక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు అనేది సీసీ కెమెరాలలో పర్యవేక్షించే విధానం లేదు. పట్టించుకునేటువంటి పరిస్థితి అంతకన్నా లేదు. పట్టించుకున్నటువంటి పరిస్థితి అంతకన్నా లేదు. గుడిలో పూర్తిగా రాజకీయ పార్టీల దుర్గంధం నిండిపోయింది. అమ్మవారి ఆలయ ప్రతిష్టని దిగజారుస్తూ ఉన్నారు. ఉద్యోగస్తులు కూడా రాజకీయాలు ఎక్కువ చేస్తా, రాజకీయ పార్టీల పేరు చెప్పుకుంటా అమ్మవారి ఆలయ పవిత్రతను దెబ్బతీస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, అమ్మవారి ఆలయ ప్రక్షాళన చేపట్టి తీరాలి. దీని మీద చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు దృష్టి సారించాలి. కొంతమంది ఉద్యోగస్తులు అయితే ఆలయంలో ఉన్నామని కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారం బూతు పంచాంగం వాడుతూ ఉన్నారంట. మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఇది సందర్భం కాదు కాబట్టి మీ పేర్లు చెప్పట్లా నేను. మీరు నోరు అదుపులో పెట్టుకోవాలి. మీరు అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్నారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని మంచి భాష ఉపయోగించాలి. రెగ్యులర్ ఈఓ గారు లేకపోవడం వలన అమ్మవారి ఆలయంలో మీరు అందరూ కూడా చూశారు. చీరల కాంట్రాక్ట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, 5-6 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని మరి నివేదిక కూడా బయటకు వచ్చింది. ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవాలా? దీని మీద కూటమి ప్రభుత్వంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎవరన్నా ఉన్నారా? వాళ్ళ ఒత్తిళ్ళు ఏమైనా ఫలిస్తూ ఉన్నాయా? లేకపోతే ఈఓ గారికి సమయం లేదా? చెప్పండి. సెక్యూరిటీ మీద కూడా పెద్ద ఎత్తున ఈ మధ్య వార్తలు వచ్చినాయి. సెక్యూరిటీ మీద కూడా మరి సంవత్సరానికి 4 కోట్ల రూపాయల సెక్యూరిటీకి అమ్మవారి ఆలయంలో డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు. మరి సెక్యూరిటీలో ఇంత పెద్ద ఎత్తున భద్రత మీద ఇంత పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉండేటువంటి ఇన్ఛార్జ్ ఈఓ గారు కానీ ఎందుకు స్పందించట్లా? భక్తుల డబ్బులే కదా, దీని మీద ఎందుకు మాట్లాడట్లా? చెప్పండి. అలాగనే అన్నదానం కాంట్రాక్ట్ అయిపోయి కూడా 3 నెలలు అయింది. ఇవాళ కూడా పేపర్లో వచ్చింది, ఆంధ్రజ్యోతి పేపర్లో వాటిలో వచ్చింది, మొన్న ఇప్పుడు ఈనాడులో కూడా వచ్చింది. మేమేం సొంత చెప్పట్లేదు కదా. అన్నదానం కాంట్రాక్ట్ అయిపోతే ఇంతవరకు అమ్మవారి ఆలయంలో అన్నదానం కాంట్రాక్ట్ పిలవడానికి కూడా అక్కడ అవకాశం లేదంటే పరిపాలన ఎంత దారుణంగా ఉందో మనందరం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చే దొంగ బిల్లులు పెట్టి అన్నదానంలో డబ్బులు కొట్టేస్తూ ఉన్నారని. దీని మీద కూడా మరి ప్రభుత్వం స్పందించాలి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మీరందరూ కూడా చూడాలి, మీరందరూ కూడా వెళ్ళాలి. అమ్మవారి భక్తులు, దుర్గమ్మ భక్తులు అల్పాహారం తీసుకోవడానికి అమ్మవారి ఆలయంలో క్యాంటీన్ లేదు. ఇవాళ ఎక్కడ క్యాంటీన్ లేదు, మీరు చూసుకోవచ్చు. దుర్గమ్మ భక్తులు దర్గా క్యాంటీన్లో టిఫిన్ చేస్తూ ఉన్నారు రోజు పోయి, మీరు చూసుకోవచ్చు. వెళ్ళి దుర్గమ్మ భక్తులు ఎక్కడ టిఫిన్ చేస్తూ ఉన్నారో దర్గా క్యాంటీన్లో టిఫిన్ చేస్తాను. నేను దీన్ని తప్పు పడతలా. ఇంత పెద్ద ఆలయానికి దుర్గమ్మ భక్తుల అవసరం తీర్చడానికి మరి ఒక క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయలేనటువంటి అసమర్థ అధికారులు ఉన్నారన్న విషయాన్ని మాత్రమే ప్రస్తావిస్తా ఉన్నాను. నేను దర్గా దగ్గర తినడాన్ని నేనేం తప్పుపడతాను. ఇంత పెద్ద వ్యవస్థ, రాష్ట్రంలో అతి పెద్ద దేవాలయంలో రెండోదైనటువంటి దుర్గమ్మ భక్తులకి అల్పాహారాన్ని అందించేటువంటి క్యాంటీన్ కూడా ఈ రోజున ఆలయంలో లేదు. టెండర్లలో లోపాలుంటే టెండర్లు పిలవడం మానేయండి, దుర్గగుడి అధికారులే నిర్వహించండి క్యాంటీను.
దుర్గగుడి వాళ్ళని నిర్వహించమనండి క్యాంటీన్. దీని మీద కూడా ఎందుకు స్పందించరు? గతంలో టోల్గేట్ అంశం కూడా మాట్లాడాం. అందులో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి, బయటికి తీసుకొచ్చాం. అటువంటి అంశం మీద కూడా దిద్దుబాటు చర్యలు లేకపోతే ఎట్లాగా? ఎట్లాగా చెప్పండి. అట్లాగే ఇంజనీరింగ్ విభాగంలో పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి. వీటిని పర్యవేక్షించేది ఎవరు? కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తూ ఉన్నారు కదా. ఒక రెగ్యులర్ ఈఓ గారు లేకపోతే శాశ్వత ప్రాతిపదికన జరిగేటువంటి అభివృద్ధి పనులు నానబెట్టరు. అక్కడ ఈఓ గారు లేకపోవడం వలన అంటే ఆయనకి టైం కుదరట్లా, లేకపోవడం అంటే టైం కుదరట్లా. సరుకులు ఇష్టానుసారం పచారీ సరుకులు దించుతున్నారు కదా పెద్ద ఎత్తున. వాటి నాణ్యతను ఎవరు పరిశీలిస్తారు? వాటి నాణ్యతని ఎవరు పరిశీలిస్తారు? కనీసం టెండర్ పిలవకుండా పెద్ద ఎత్తున పచారీ సరుకులు సప్లై చేస్తూ ఉంటే ఆ అంశాన్ని వెరిఫై చేసేటువంటి పరిస్థితి కూడా లేదు కదా. వెరిఫై చేసేటువంటి పరిస్థితి కూడా లేదు కదా. అట్లాగనే చాలా ముఖ్యమైనటువంటి అంశం లడ్డు తయారీలో నాసిరకం సరుకులు వినియోగిస్తారనేటువంటి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. లడ్డు దిట్టంలో కూడా సరైనటువంటి ప్రమాణాలు పాటించట్లేదు అనేటువంటి అంశం బయటకు వస్తుంది. దుర్గమ్మ భక్తులకి ఇచ్చేటువంటి లడ్డూలో దిట్టం సరిగ్గా వినియోగించట్లేదు, నాణ్యత సరిగ్గా లేదనేటువంటి అంశం బయటకు వస్తోంది. ఈ ఒక్క లడ్డూకి వినియోగించే సరుకుల మీదనే సంవత్సరానికి 60 నుంచి 70 లక్షల రూపాయలు కమిషన్లు కొట్టేస్తున్న మాట వాస్తవం. అది కూడా ఆలయ అధికారులే, అది కూడా దుర్గమ్మ ఆలయంలో ఉండేటువంటి అధికారులే. ఇవన్నిటి మీద పర్యవేక్షణ లేదు, నిఘా లేదు. వీటి మీద చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎందుకు దృష్టి సారించట్లేదో దుర్గమ్మ భక్తులకి సమాధానం చెప్పాలి. దుర్గమ్మ భక్తులకే సమాధానం చెప్పాలి. మేము చాలా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. వెంటనే అమ్మవారి ఆలయానికి రెగ్యులర్ ఈఓ నియామకం చేయాలి. ఆ ఈఓ గారు కూడా ఐఏఎస్ స్థాయి అధికారి అయి ఉండాలి. ఐఏఎస్ స్థాయి అధికారి అయి ఉండాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో సనాతన ధర్మం అని మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కాశీ నాయన సత్రాన్ని కూల్చింది మీరా కాదా? ఎన్నో సంవత్సరాల నుంచి భక్తులకు సేవలు అందిస్తూ అన్నదానం చేస్తూ హిందూ ధర్మాన్ని కాపాడుతున్నటువంటి సత్రాన్ని కూల్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాష్ట్ర ప్రజలకే సమాధానం చెప్పాలి, హిందువులకే క్షమాపణ చెప్పి తీరాలి. మీరు అనుమతులు ఇస్తేనే కదా కాశీనాయన సత్రాన్ని కూల్చిపారేశారు. మరి ఆ సత్రాన్ని అటవీ శాఖ నుంచి మినహాయింపు ఇవ్వాలి, ఆ సత్రానికి మరింత అభివృద్ధి జోడించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా కోరారు. అటవీ శాఖ నుంచి మినహాయింపు ఇవ్వాలని. మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడాలి. సనాతన ధర్మాన్ని కాపాడుతున్నది జగన్మోహన్ రెడ్డి గారా, లేకపోతే సనాతన ధర్మం ముసుగులో హిందూ దేవాలయాలను కూల్చిన పవన్ కళ్యాణ్ గారా అని రాష్ట్ర ప్రజలు ప్రశ్నించాలి. రాష్ట్ర ప్రజలు ప్రశ్నించాలని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తాను. ఆ పాయింట్ కూడా రాశాను కానీ చెప్పలేదు. డిఈఓ గారు ఇప్పుడు నేను మాట్లాడిన అన్ని రాజు గారు మీరు పోవండి, ఆయన మీరు ఇద్దరు ఒకటేనా కాదా? ఓకే, మీరు కూడా ఒకసారి వెళ్ళండి.
వెళ్ళి రత్నరాజు గారు ఇప్పటి వరకు ఏం పర్యవేక్షించారు? ఇప్పుడు నేను అన్నీ అక్కడ జరిగినాయి కదా చెప్పాను నేను. ఏం పర్యవేక్షించారు? ఏం పర్యవేక్షించలేదు. అమ్మవారి ఆలయ అభివృద్ధికి ఏమేం కార్యక్రమాలు చేపట్టారు? ఆయన కూడా వచ్చి వెళ్ళిపోతా ఉన్నారా? పూర్తి స్థాయిలో విధులు నిర్వర్తిస్తూ ఉన్నారా? సమాధానం చెప్పమనండి. ఎవరిని ఏం కోరుకుంటున్నాం? అమ్మవారి ఆలయ అభివృద్ధి జరగాలి, అక్కడ ఉండేటువంటి పంది కుక్కల దోపిడీ ఆగాలని చెప్తున్నాం. ఆయనకి ఏం చర్యలు తీసుకున్నారు? సమాధానం చెప్పాలి.